ఈరోజు కోరుగుంటపల్లిలో ఉచిత కంటి ఆపరేషన్లు జరుగుతున్నాయని చెప్పేసి మనం ఒక 4 రోజుల కిందట ఒక వీడియో అయితే పెట్టాం కదా. సో ఈరోజు అయితే ఉదయం 9 నుంచి అయితే స్టార్ట్ అయింది. సాయంకాలం ఎన్ని గంటల వరకు ఉంటుంది సార్? ఇది 2 గంటల వరకు నడుస్తుంది. మధ్యాహ్నం 2 గంటల వరకు అంటే చెకింగ్లు అన్నీ చెక్ చేసి సో ఎవరికైతే కంటి ఆపరేషన్లు చేయాల్సి ఉంటుందో వాళ్ళను తిరుపతికి తీసుకుని పోతారు కదా సార్? అవును, తిరుపతి అరవింద హాస్పిటల్కి తీసుకెళ్తారు. ఈరోజు తీసుకెళ్తారు, రేపు ఆపరేషన్ చేసేసి రేపు వాళ్ళ అబ్జర్వేషన్లో పెట్టేసి మంగళవారం సాయంత్రం 4 గంటలకి తిరిగి ఇక్కడికి వస్తారు. అంటే డబ్బులు ఖర్చు అంతా ఇక్కడ వాళ్ళకేం సింగిల్ రూపీ కూడా అవసరం లేదు, అంతా కూడా వాళ్ళే చూసుకుంటారు. వాలంటీర్ కూడా అవసరం లేదనమాట, వాలంటీర్ని కూడా వాళ్ళే చూస్తారు. భోజనాలు కానీ ఏది కూడా మనకు అవసరమే ఉండదు, అన్నీ కూడా చాలా జాగ్రత్తగా చూస్తారు. బాగా ఆపరేషన్ కూడా బాగా చేస్తారు. లాస్ట్ ఇయర్ చేసినటువంటి 43 మంది కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. వాళ్ళు కూడా ఇప్పుడు మళ్ళీ ఆపరేషన్ చేయించుకోవడానికి వాళ్ళ బంధువులు కూడా పిలుచుకొని వచ్చారు. ఈ క్యాంప్ కూడా చాలా బాగా జరుగుతుంది ఇప్పుడు ప్రజెంట్. ఓకే సార్, ఓకే సార్. అంటే ఎవరి ఆధ్వర్యంలో జరుగుతుంది సార్ ఇది వచ్చేసి మన కోరుగుంటపల్లె జిల్లా పరిషత్ హై స్కూల్లో సావిత్రమ్మ మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ అని, దానికి వచ్చేసి ఈ ఊరి దేవుడు అని చెప్తారు. మామూలుగా ఈ ఊరిలో కడప గాంధీ అని పిలువబడే ఒక ఆయన ఉన్నాడు. వాళ్ళ కుమారుడు అయినటువంటి దేవిరెడ్డి లక్ష్మణస్వామిరెడ్డి గారు ఆయన దేవుడు అని పిలుస్తారు. పెద్ద కంటికి సంబంధించినటువంటి పెద్ద డాక్టర్. దాదాపు 1,00,000 ఆపరేషన్లు చేశాడు. ఏ సింగిల్ అంటే డబ్బులు తీసుకోకుండా చేశాడు, ఏ మిస్టేక్స్ లేకుండా కూడా చేశాడు. ఆయన అందరూ కూడా దేవుడు అని పిలుస్తారు. ఆయన జ్ఞాపకార్థం వాళ్ళ అల్లుడైనటువంటి గంగవరపు చంద్రమౌళీశ్వరరెడ్డి సార్ గారు విరూపాక్ష ఆర్గానిక్స్ హైదరాబాద్ వారు, వాళ్ళ ఆధ్వర్యంలో కూడా ఇది జరుగుతుంది. లాస్ట్ ఇయర్ కూడా వాళ్ళే చేశారు. మన స్కూల్కి వాళ్ళు చాలా అభివృద్ధి కార్యక్రమాలు చాలా చేశారు. ఇక్కడ మన కంటికి వెనక కనిపిస్తున్నటువంటి ఈ షెడ్ అయితేనేమి, ఈ చెట్లు, ఆ గేటు, మన ల్యాబ్కు సంబంధించి దాదాపు ఒక 2 లక్షల రూపాయలు మెటీరియలు, ఇక్కడ సరస్వతిదేవి విగ్రహము, ఆఫీస్ రూమ్లో ఒక క్యాబిను, కంప్యూటర్సు, కుట్టు మిషన్లు, ఇట్లా చాలా వరకు మన పాఠశాలకు వాళ్ళ సహాయం ద్వారా చేశారు. ఇప్పుడు వాళ్ళ ఆధ్వర్యంలోనే మనం ఈ క్యాంప్ కూడా నడుస్తుంది. ఇది చాలా బాగా నడుస్తుంది. వాళ్ళు చేసే ఈ సాయం వాళ్ళ దేవిరెడ్డి లక్ష్మణస్వామిరెడ్డి సార్ గారి ఆత్మ శాంతి కోసం ఈ కార్యక్రమాలన్నీ కూడా చేస్తున్నారు. వాళ్ళ జ్ఞాపకార్థం సావిత్రమ్మ మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ అనే పేరుతో చేస్తున్నారండి. ఓకే, ధన్యవాదాలు. ఓకే, థ్యాంక్ యూ. సో ఇంతకుముందు మనం పులివెందులలో కూడా ఆల్రెడీ ఇంతకుముందు ఒకటి పెట్టాము ఇలాంటి ఫ్రీ కంటి ఆపరేషన్ అని చెప్పేసి. సో మన వాళ్ళు ఇక్కడ పల్లెటూర్లలో చదివి యుఎస్ఏలలో జాబ్ చేస్తూ మనకి ఇక్కడ మళ్ళీ సొంత గ్రామాలకు ఇటువంటి అంటే కంటి ఆపరేషన్లు కావచ్చు, డబ్బు లేని వారికి ఇలాంటి సాయం చేస్తున్న వారందరికీ కృతజ్ఞతలు. సో ఈ వీడియో చూసి ఇంకా ఎవరైనా కూడా హెల్ప్ చేయాలనుకున్నా కూడా చేయొచ్చు. సో దీనికి సంబంధించి మనకు సార్ వాళ్ళు ఇక్కడ ఈ స్కూల్లో టీచర్స్గా పనిచేస్తున్న సార్ వాళ్ళు మాట్లాడతారు. సార్ మాట్లాడారు. అందరికీ నమస్కారం. ఈ ఊర్లో అంటే కోరుగుంటపల్లిలో 1949వ సంవత్సరంలో ఇక్కడ పాఠశాల ప్రారంభించడం జరిగింది. పులివెందుల తర్వాత ఈ కోరుగుంటపల్లిలోనే ఈ పాఠశాల ప్రారంభించడం జరిగింది. అంటే ఆయన మొత్తం ఇక్కడ ల్యాండ్ తీసుకోవడం కానీ, తర్వాత ఈ స్కూలుకు సంబంధించి అభివృద్ధిలో ఆయన కీలక పాత్ర వహించడం జరిగింది. తర్వాత 1964వ సంవత్సరంలో అంటే మొదట ఇప్పుడు మనం ఉండేటువంటి క్యాంపస్ కాకుండా మనం ముందు అగుపడుతుంది ఆ క్యాంపస్ అక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. 1964వ సంవత్సరంలో బ్రహ్మానందరెడ్డి గారు ముఖ్యమంత్రి గారు కూడా ఇక్కడికి వచ్చి ఆ పాఠశాల గదులను ప్రారంభించడం జరిగింది. కాబట్టి ఎంతో విశిష్టత కలిగి అంటే దాదాపుగా ప్రతి ఏడాది 700-800 మంది విద్యార్థులు ఇక్కడ చదువుకునేవాళ్ళు. అంతేకాకుండా ఇక్కడ దూరం నుంచి వచ్చేటువంటి వాళ్లకు భోజన సౌకర్యం కూడా చాలామందికి ఇబ్బంది పడకుండా వారాల భోజనం అప్పట్లోనే అమలు చేసేవాళ్ళు. అంటే ఈ వారం మా ఇంట్లో భోంచేస్తే నెక్స్ట్ వారం ఇంకొకరి ఇంట్లో భోంచేసేవాళ్ళు. అలా వారాల భోజనం కూడా ఈ పాఠశాలలో ఉండేటువంటి విద్యార్థులకు అప్పుడు పెద్దలు సహకరించడం జరిగింది. ఎంతోమంది అఫీషియల్స్ అంతా కూడా విదేశాల్లోనూ తర్వాత మన దేశంలోనూ ప్రముఖ స్థానాల్లో ఉన్నారు. తర్వాత ఈ లక్ష్మణస్వామిరెడ్డి గారి గురించి చెప్తే ఇంతవరకు మన సోదరులు చెప్పినట్టు దేవిరెడ్డి రామసుబ్బారెడ్డి గారి కుమారులు వీళ్ళు. ఆ దేవిరెడ్డి రామసుబ్బారెడ్డి గారు ఆ కడప కోటిరెడ్డి సర్కిల్కు అక్కడ ఉండేవాళ్ళు. వాళ్ళు అంటే ఒకప్పుడు ఈనాడు ఆఫీస్ అందు అక్కడ ఉండేది కలెక్టర్ ఆఫీస్ దగ్గరగా. అప్పట్లోనే గాంధీ పాదయాత్ర చేస్తూ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళ ఇంట్లో ఒకరోజు విడిది చేయడం జరిగింది. అప్పుడు ఆ రామసుబ్బారెడ్డి గారి సతీమణి ఆమె తన బంగారు గాజులు ఆ ఉద్యమానికి ఇవ్వడం జరిగింది. అలాగా వాళ్ళ ఇంట్లో ఒకరోజు ఆయన బస చేశారు కాబట్టి ఆయన కడప గాంధీ అని పిలిచేవాళ్ళు. తర్వాత రామస్వామిరెడ్డి లక్ష్మణస్వామిరెడ్డి వాళ్ళు ట్విన్స్.
ఈ లక్ష్మణస్వామిరెడ్డి హైదరాబాద్లో ప్రముఖ నేత్ర వైద్యులుగా ఉండడం జరిగింది. ఇంతవరకు మన సోదరులు చెప్పినట్టు ఎప్పుడైనా ఎవరైనా ఇక్కడి వాళ్ళు అక్కడికి వెళితే ఆపరేషన్ చేయడమే కాకుండా ఎవరైనా ఎంత అసలు డబ్బు అంటే ఇలాగ భుజం తట్టి తంబి వెళ్ళిపో అని చెప్పేవాడు. అంతగా ఉండేటట్టే ప్రజల్లో అందరిలో కూడా ఆయన దేవుడై అందరూ కూడా లక్ష్మణస్వామిరెడ్డిని దేవుడని పిలిచేటువంటి వాళ్ళు ఇక్కడ ఈ గ్రామంలో మాత్రమే. గతంలో కూడా మేము కూడా రోటరీ తరఫున తర్వాత ఈ ఐ క్యాంప్స్ ఎన్నో ఇక్కడ చేయడం జరిగింది దేవిరెడ్డి బుర్జనాడి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా. అప్పట్లో కేవలం కోరగుంటపల్లికి మాత్రమే ఆయన వచ్చి ఆపరేషన్లు చేసేవాడు. ఎక్కడికి నేత్ర చికిత్సా శిబిరాలకు ఉచిత వైద్య శిబిరాలకు వెళ్ళేవాడు కాదు. ఇక్కడికి మాత్రం అదే పనిగా వచ్చి ఇక్కడ చేసేవాడు. ఆయనతో మాకు ఆ విధంగా సాన్నిహిత్యం కూడా ఉంది. చాలా మంచి వ్యక్తి. అటువంటి వ్యక్తిని మళ్ళీ తిరిగి అందరిలో కూడా బ్రతికించాలనేటువంటి సదుద్దేశంతో వారి అల్లుళ్ళు అయినటువంటి వీళ్ళు విరూపాక్ష ఫౌండేషన్ వాళ్ళు అంటే సావిత్రమ్మ చారిటబుల్ ట్రస్ట్ వారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరగడం చాలా సంతోషంగా ఉంది. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. నమస్కారం. ఇలాంటి కార్యక్రమాలు గతంలో కూడా ఇదే పాఠశాలలో మరి ఏ వ్యక్తి జ్ఞాపకార్థం అయితే మనము ఈ ఐ క్యాంపు జరుగుతుందో అదే వ్యక్తి చేతుల మీదుగా పాత ఈ హై స్కూల్ నందు అనేకమైనటువంటి క్యాంపులు నిర్వహించడం జరిగింది. అలాంటి క్యాంపులు నిర్వహించినటువంటి గొప్ప వ్యక్తి జ్ఞాపకార్థం ఈ చారిటబుల్ ట్రస్ట్ వారు మళ్ళీ ఆయన జ్ఞాపకార్థం ఇదే పాఠశాల నూతన భవనంలో ఇలాంటి కార్యక్రమం ఫ్రీ అన్ని సౌకర్యాలు కల్పిస్తూ నిజంగా నేత్రదానానికి అందరూ కూడా సహాయ సహకారాలు అందించినటువంటి వ్యక్తులందరికీ మరి ఒక్కతూరి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ పాఠశాల పూర్వ విద్యార్థుల జ్ఞాపకార్థం మరి అలాగే ఎవరైనా ఈ పాఠశాల గౌరవ విద్యార్థులందరూ కూడా ఇలాంటి కార్యక్రమాలకు చేయూతనియాలని అందరినీ ప్రార్థిస్తూ థ్యాంక్ యూ అనండాలి. థ్యాంక్ యూ. మన టీంలో శ్రీనాథ్ అన్న ఉన్నాడు కదా, శ్రీనాథ్ అన్నది కూడా కోరుకుంటా వల్లే ఇప్పుడు శ్రీనాథ్ అన్న మాట్లాడతాడు. ఈరోజు ఐ క్యాంపు జరుగుతుందంటే నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. దీన్ని అందరికీ చూపించడానికి మా టీం అందరినీ పిలిపించి యూట్యూబ్లో మా కోరగుంటపల్లి చరిత్ర తెలియజేస్తున్నాను. నేను నువ్వు ఈ స్కూల్లోనే కదా చదివినది, అది చెప్పు. మళ్ళీ మీ ఫ్రెండ్స్ ఎస్ఐలు సిఐలు ఉన్నారంటే వాళ్ళ గురించి కూడా చెప్పు. ఇదే స్కూల్లో చదివిన వాళ్ళు నా క్లాస్ వాళ్ళంతా సిఐలు ఎస్ఐలు కూడా పనిచేస్తున్నారు. నేను వచ్చేసి ఊళ్ళోనే వ్యవసాయం చేసుకుంటా నేను ఉండా. కాదు ఇవేం తక్కువ కావాలి అబ్బా, పెద్ద సాగుకారి ఊర్లో వ్యవసాయం దండిగా ఉంది. శ్రీనాథ్ అన్నకి ఏమైనా బుడ్డ సౌకర్యం 50 ఎకరాల భూమి ఉంది. కానీ మన సరేలైతే ఇప్పుడు చదువు ఎంత విలువైందో ఇప్పుడు మన నాగేశ్వర సార్ చెప్పినారు కదా, వారాల భోజనాలు పెట్టి విద్యార్థులకు చదువు చెప్పించినారంటే ఆ చదువు అనేది సంస్కారం నేర్పుతుంది. కాబట్టి అప్పట్లో చదువు విలువ చదువుకోని వాళ్ళు పిల్లలకు చదివించి వాళ్ళ మంచి పొజిషన్లో పెట్టాలనే ఉద్దేశంతోనే ఆ పని చేసినారు. ఇది ఇప్పుడు జనరేషన్ కనుక్కోవాల్సిన విషయం. మా పులివెందుల నియోజకవర్గంలో ఎక్కువ చదువుకున్న వాళ్ళ ఊరు ఏంటంటే మన సింహాద్రిపురం మండలంలోని కోరగుంటపల్లె. ఈ కోరగుంటపల్లెలో ఎంతోమంది అప్పటి కాలంలో చదువుకొని బాగా ఉన్నత శిఖరాల్లో అక్కడ ఇక్కడ జాబ్ చేసుకుంటూ బాగున్నారు. అలా కాకుండా వారు ఇక్కడ సేవా కార్యక్రమాలు చేపట్టడం చాలా ఆనందం. ఎందుకంటే చదువుకొని ఎక్కడికో చేరి బాగా సెటిల్ అయిన వాళ్ళు వాళ్ళ సొంత ఊరిని మర్చిపోకుండా ఇలా వాళ్ళ గ్రామంలో సేవా కార్యక్రమాలు చేపట్టడం అనేది చాలా ఆనందకరం. ప్రతి ఒక్కరూ మనం ఎంత ఎదిగినా అని కాదు, మన ఊరిలో ఏదో ఒక ఎప్పటికైనా సేవా కార్యక్రమాలు చేపట్టాలని మా హరి యూట్యూబ్ ఛానల్ ద్వారా అందరినీ కోరుకుంటున్నాం. సో ఇంకా ఈ కోరగుంటపల్లె స్కూల్లో చదివిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఈ వీడియోని షేర్ చేయండి. అంటే ఇక్కడ చదివిన వాళ్ళందరూ కూడా కామెంట్ చేయండి. నెక్స్ట్ మంచి వీడియోతో గుర్తు చేసుకోండి. నెక్స్ట్ మంచి వీడియోతో మళ్ళీ వెళ్తాం. థ్యాంక్ యూ. బాయ్.